నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలకు ముఖ్యంగా కొబ్బరి రైతులకు శుభవార్త. శంకరగుప్తం మెయిన్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కోనసీమ రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 20,77,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ కీలక పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొనగా శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తో పాటు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోనసీమని కొబ్బరి తోట లేక ఊహించడం, అలాంటి కోనసీమలో తలలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000 ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం నాడు 60,000 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. రాత్రి 12:05 అర్చకులు జిఆర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరిచామన్నారు. నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా పూర్తి చేసి వేకువజామున 1:25 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించామని పేర్కొన్నారు. అదేవిధంగా నిన్నటి నుంచి పకడ్బందీ ప్రణాళికతో బందోబస్తు మెయింటైన్ చేసుకున్నటువంటి దాదాపు 3,500 మంది పోలీసు, విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి నుంచి నిరంతరాయంగా వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు. వచ్చే ఒక వారం రోజు వరకు కూడా ఇంకా కష్టపడి వాళ్ళు పని చేసుకోవాల్సిన అవసరం ఉందనేది వారందరికీ కూడా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా సివిఎస్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికెప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీనియర్ అధికారులందరూ కూడా రియల్ టైంలో సిచ్యువేషన్ అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. భక్తులందరికీ కూడా టైం టు టైం సలహాలు, సూచనలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వస్తున్నటువంటి భక్తులు నిన్న కూడా చాలామంది భక్తులు నేను ఇంటరాక్ట్ అయ్యా. 3-4 సార్లు టెంపుల్కి వచ్చి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులందరూ కూడా ఇటువంటి ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులందరూ కూడా ఈ 3 రోజులు టైం స్లాట్స్ ప్రకారం ఎవరికైతే టోకన్లు అందాయో వాళ్ళందరూ కూడా టైం స్లాట్స్ ప్రకారం రావాల్సిందిగా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కేటాయించిన టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రాగలిగితే క్యూ లైన్ మూవ్మెంట్ కూడా ఆర్డర్లీ స్మూత్గా ఉంటుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఎందుకంటే ఎటువంటి ఆటుపోటులు లేకుండా చాలా పీస్ఫుల్గా దర్శనాలు జరుగుతున్నాయి. మనం అనుకున్న టైం కన్నా కొంత ఎర్లీగానే స్టార్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేవు. అన్ని రకాలు కూడా మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా దర్శనాలు చేసుకుంటున్నారు. అందరూ కూడా భక్తులను అడిగితే వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా జరుగుతుంది. ఇంకో 1.5 అవర్లో విఐపీలు దర్శనాలు అయిపోతాయి. ఆ తర్వాత టోకన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రారంభించి నిర్విరామంగా 10-12 గంటల సేపు దర్శనాలు చేసుకోవటానికి వీలవుతుంది. ఓం నమో వెంకటేశ్వర. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నందు వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి
ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు వేకువజాము నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఏకాదశిని పురస్కరించుకుని జ్ఞాన పరశునాంబ సమేత వాయులింగేశ్వరుడు శ్రీకాళహస్తి దేవస్థానంలోని అలంకారం మండపం నందు సర్వాంగ సుందరంగా ముస్తాబై శేష వాహనంపై శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై, యాలి వాహనం మీద జనాంబికాదేవి కొలువై పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. నువ్వు అనుకోలేదు, ఏమనుకోగా ఏమ్మా జరుగుమా తల్లి జరుగు సైడ్ వచ్చేమ్మా, ఎక్కడికి ఎక్కుతున్నావు? నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహ సుప్రభాత సేవ ధనుర్మాస ఆరాధన పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గుడి చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అనుమతించారు. వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం వల్ల పుణ్యం వస్తుందన్నారు. దేశంలోని పాడి పంటలు బాగా పండి రైతులు బాగా ఉండాలని లక్ష్మీ నరసింహస్వామికి కోరుతున్నామన్నారు. క్షీరాబ్ది మధ్యే స్థితం శాంతారూఢమది ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రయక్షం చక్రగజ భయకరాన్ బిభ్రాణమర్కచ్చలిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీంద్ర సింహం భజే. శ్రీమదే శ్రీవంశగోప శ్రీ రంగనాథేంద్ర మహాదేశిక. ఈనాడు మన అహోబిల క్షేత్రంలో ముక్కోట ఏకాదశి అంటారు, అంటే వైకుంఠ ఏకాదశి ఉత్సవము మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవము చాలా ఒక విశిష్టమైనది. ఎందుకు ఈ ముక్కోట ఏకాదశి చాలా విశిష్టమైనది అంటే, సంవత్సరంలో ఒక రాజు వచ్చేది. ఈ సంవత్సరంలో మనకు తెలిసి తెలియకుండా వ్రతం తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉంటాం. దానికి మనం ఈనాడు ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థించుకుంటే, రేపు స్వామివారిని దర్శించుకుంటే తులసి తీర్థం చూసుకునేటప్పుడు మనకి అన్ని విధాల సౌకర్యాలు ఆరోగ్యం అన్నీ లభిస్తుంది. అటువంటి ఒక గొప్ప విశేషమైన దినం వైకుంఠ ఏకాదశి అనే ఈరోజు ఈ స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని మనకి ఉత్తరంగా భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థించుకుని స్వామివారిని వేడుకుంటూ రండి. సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్తం భద్రం నమామ్యహం.
శ్రీమతే శ్రీవంశడగోపశ్రీ రంగనాథ. కర్నూలు వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వెంకటరమణ కాలనీ, సంకల్ బాగ్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. వేకువజామున అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, స్థానిక కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. ఇక జిల్లాలోని అప్పనపల్లి బాలాజీ దేవస్థానం, అమలాపురం పెళ్లిళ్ల వెంకన్నగా పిలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలోనూ ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఎంతో పురాతన చరిత్ర కలిగిన మచిలీపట్నంలో ధనుర్మాసం సందర్భంగా వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎంతో పవిత్రమైన రోజుగా హిందువులు భావించే ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు జలాల్పేట లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు. ఈ ధనుర్మాసంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ద్వారా సుఖశాంతులతో ప్రజలు విరాజిల్లుతూ సద్గతులు ప్రాప్తిస్తాయని, కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతూ ఉత్తర ద్వార దర్శనం భక్తులు పలు దేవాలయాల్లో దర్శనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కెవి రామకృష్ణయ్య కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు ఆలయాల్లో సేవా మండలి బృందం ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ఇప్పుడు ఏంటంటే రఘు దాని మీద పెడతాం కిట్టు తీస్తాడు. అందరూ చేశారు ఒకటేనమ్మా. చేయమంటే మళ్ళీ తిరిగి వస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన దేవాలయాల్లో వేలాది మంది భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో అనంతపురంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం, గుత్తి పట్టణంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయాల్లో భక్తులు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4:30 గంటల నుంచే భక్తులు దేవాలయాల వద్ద బారులు తీరారు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తంజావూరు మహారాజిచ్చిన శంకుతీర్థం మరింత ప్రత్యేకం. ఈ విశేషాలను ఆలయం ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, మాజీ ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తెలియజేశారు. ఈ రోజు ఉదయం నుంచి ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక శంకుతీర్థం ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వారికి సకల దేవత కొలువై ఉన్న సమయంలో స్వామివారి ఉత్తర ద్వార గుండా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దర్శనం చేసుకున్న భక్తులకు విశేషమని తెలిపారు. ఈ శంకుతీర్థం తీసుకున్న వారికి సకల పాపాలు పోతాయని చెప్తుంటారు. ఈ రోజు దర్శనం ప్రత్యేక శోభతో ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుని ఈ వైకుంఠ దర్శనం ఇవ్వటం విశేషమన్నారు. లోపలికి వెళ్తారా? కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు వైకుంఠ ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేశ్వర స్వామి మాట్లాడుతూ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ రోజును స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారన్నారు. మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు చెప్తున్నాయన్నారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ఈ యొక్క పర్వదినానికి కల విశేషం ఏమిటంటే, స్వామివారు దక్షిణం వైపు నుంచి ఒక్కొక్క ఏకాదశికి కొద్దిగా తిరిగి ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సమయానికి ఉత్తరం వైపుకు తిరిగి ఉంటారు. దానికోసమై 3 కోటి దేవతలందరూ కూడా ఆ స్వామివారి వీక్షణ కోసమే వేచి ఉంటారు. కాబట్టి దీన్ని 3 కోటి ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా అంటారు. ఈ యొక్క మాసం అనేటువంటిది అత్యంత విశిష్టమైనటువంటిది ధనుర్మాసము. ఈ యొక్క ధనుర్మాసమందు గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించి తిరుపావై అనేటువంటి 30 పాసురాల్ని ఆమె దానము చేసి స్వామివారిని ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలనేటువంటి ఆకాంక్ష చేత, భక్తి చేత ఆమె యొక్క ఈ యొక్క వ్రతాన్నంతా కూడా పూర్తి చేసి గోదా కళ్యాణం భోగి రోజున అమ్మవారు సాక్షాత్తుగా స్వామివారిలో లీనమైపోయారు. అదే ప్రకారంగా ఈ యొక్క వ్రతానికి విశిష్టత ఉంది. అదే కాకుండా మాసానా మార్గశీర్షోహం అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మల వారు భగవద్గీతలో చెప్పినట్టుగా మాసములలో మార్గశీర్ష మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి, అదే ప్రకారంగా ఈ యొక్క మార్గశిర పుష్య సంక్రమణం అనేటువంటిది ఉంటుంది ఈ యొక్క ధనుర్మాసంలో. అదే ప్రకారంగా ఈ యొక్క మాసంలో తొందరడి పొడి ఆళ్వార్ యొక్క తిరునక్షత్రము, అలాగే మనకి తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రము మొదలగు ఆళ్వార్ల తిరునక్షత్రములు 3 ఆళ్వార్ల తిరునక్షత్రములు కూడా ఈ యొక్క మాసంలో ఉంటాయి. కాబట్టి చాలా విశేషమైనటువంటి మాసంగా తెల్లవారుజామునే వేకువజామునే చక్కగా భక్తాదులందరూ కూడా వచ్చి ఈ యొక్క ధనుర్మాస సేవలందరూ పాల్గొని ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా చక్కగా నెరవేర్చుకుంటారు. ఈ యొక్క అత్యంత చాలా సౌభాగ్యాన్ని చేకూర్చేటువంటి యొక్క ధనుర్మాసంలో ప్రాతకాలం అందే భక్తాదులందరూ కూడా విచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని చెప్పి అనేక విధమైనటువంటి పురాణాల్లో కూడా చెప్పబడింది. ప్రతి వైష్ణవ దేవాలయం అందు కూడా సుప్రభాత సేవకు బదులుగా ఈ యొక్క తిరుపల్లి ఇచ్చేటువంటి తమిళ పాసురాళ్ళంతా కూడా సుప్రభాతంగా చెప్పి ఈ యొక్క సేవా కాలంతా కూడా అన్ని దేవాలయాల్లో చేస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా నారాపురం వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక 3 SIs 50 మంది సిబ్బందితో బందోబస్తు అరేంజ్ చేయడం జరిగింది. భక్తులందరూ 1 గంట నుంచే ప్రారంభమయ్యారు. సుమారు 1000 మంది ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు, అలాగే కమిటీ, అలాగే మేము అందరం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాము. అయితే అందరినీ కూడా భక్తులకు రిక్వెస్ట్ చేసే ఏంటంటే, అందరూ చూడటానికి అవకాశం ఉన్నది. అందుకని ఎవరు కూడా ఆదుర్దా పడి తొక్కిసలాట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 hours ఇలానే ఉంటుంది. మా సిబ్బంది కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒకవేళ నడవలేని వాళ్ళు, వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్ గా తీసుకెళ్ళమని మా సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలు దేవస్థానాల్లో భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని చూసేందుకు తెల్లవారుజాము నుంచి పలు దేవస్థానాల్లో భక్తులు బారులు తీరారు. బస్టాండ్ సెంటర్లో వేణుగోపాల స్వామివారి దేవస్థానం, రామచంద్ర స్వామి దేవస్థానం, శ్రీహరి హరక్షేత్రం, శ్రీ నగరేశ్వరి స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడాయి. దేవస్థానం సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు వసతులు ఏర్పాటు చేశారు. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆపద మొక్కు మీ దగ్గరకు వస్తానమ్మా. ఆపద మొక్కునమాట అనాథ రక్షక గోవింద మాల గోవింద దీక్షలో రండి ముందుకి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంపల్లి మండలంలో దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వేంపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు పత్తి అలంకరణలో దర్శనమిచ్చారు.
దీంతో భక్తులు తెల్లవారుజాము నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను దగ్గరుండి ఆలయ చైర్మన్ రమణ, ఆలయ పాలక మండలి సభ్యులు, పోలీసులు చూస్తున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ముక్కోటి ఏకాదశికి ముస్తాబు చేసింది టీటీడీ. బాలాలయం మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దగా సీతారామ లక్ష్మణ మూర్తులను పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. రామయ్యను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు ఉత్తర ద్వారంలో జగదభిరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని కోట వీధిలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ఉత్తర ద్వారం దర్శనం ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందనే నమ్మకంతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలతో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవటం ఎంతో పుణ్య ఫలదాయకమని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురుభ్యో నమః. భక్తాదులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు అత్యంత పురాతనమైన కోట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా స్వామివారు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. అలాగే ఈరోజు స్వామివారికి తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు మరియు విశేషంగా
పంచామృత అభిషేక కార్యక్రమాలు జరిగాయి. ఈ కోటలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశేషమైన ఏమంటే స్వామివారు చెట్టులో వెలిసి అందరికీ దర్శనమిస్తారు. కావున భక్తాదులందరూ ఈరోజు ఇక్కడకు దేవస్థానంకు వచ్చి విశేషంగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఏడాదిలో 12 నెలల్లో చేయని ఏకాదశి వ్రతాలు అంటే విశిష్టమైనది భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రాయదుర్గం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీమదే వేదాంత మహాదేశికాయ నమః, శ్రీమదే బోధాన మహాదేశికాయ నమః. మన రాయదుర్గం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం నందు ఈరోజు చాలా విశేషమైనటువంటి దినం. మనకి ధనుర్మాసం ప్రయుక్తంగా 30 రోజులు ధనుర్మాసం విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. ఆ ఒక్క పూజా కార్యక్రమంలో ప్రధానంగా ఈ ఒక్కరోజు చాలా విశేషమైనటువంటిది. మనకి శ్రీవల్లిపుత్తూరులో రంగనాథ స్వామికి గోదాదేవి ఎలా ఐక్యమైందో అలా నమ్మాళ్ళవారిది చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశిని విశేషంగా చెప్తారు. ఆ వైకుంఠ ఏకాదశి వ్రతం మనకి చాలా విశిష్టమైనది. దాంట్లో మనకి సంవత్సరంలో 12 నెలలు, ఆ 12 నెలల్లో మనం వైకుంఠ ఏకాదశి వ్రతం ఏమి చేయలేదో ఈ ఒక్కరోజు చేస్తే చాలు 12 నెలలే ఏకాదశి వ్రతం పరిపూర్ణంగా ఈ ఒక్కరోజు దొరుకుతుందని మనకి శాస్త్రంలో చెప్తుంది. అలాగే స్వామివారి విశిష్టత శ్రీదేవి భూమినీలాదేవి సమేతంగా ప్రసన్న వెంకటరమణ స్వామిని ప్రతిష్ఠించారు ఈ ఒక సన్నిధానంలో. ఈరోజు విశేషంగా స్వామివారికి వరాహ స్వామి కవచం అలంకరణతో భక్తులకందరికీ దర్శనమిస్తున్నాడు. ఈ ఒక్క దర్శన విశేషం ఏమంటే వరాహస్వామి విశేషం స్వామివారి ఒక భూ అనుగ్రహం అవుతుందని ప్రతితి. ఎవరైతే ఈ యొక్క భక్తాదులందరూ మనకు భూ అనుగ్రహం కావాలో స్వామివారిని ఈరోజు చాలా బాగా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన మేరకు భగవంతుని యొక్క అనుగ్రహం నుంచి భూమి అనుగ్రహం అవుతుందని ఈ యొక్క విశేషం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాజేన మాజేన మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పులివెందల్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులివెందుల ఉలింబెల్ల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన ఎంపీ అవినాష్ రెడ్డికి దేవస్థాన నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్, ఆలయ పాలక మండలి సభ్యులు, పోలీసులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలి వస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ సందర్భంగా గుంటూరు గోరంటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీ ఎత్తున పోటెత్తారు. బాపట్ల ముక్కోటి ఏకాదశి సందర్భంగా బాపట్ల భావనారాయణ స్వామి దేవస్థానం మరియు శివాలయం, అయ్యప్ప స్వామి దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.